సన్యాసం ముసుగులో దాగి ఉన్న దురాశ అనే అంశంపై మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాల సంక్షిప్త సారాంశం ఇది. అసలు ప్రాపంచిక జీవితాన్ని వదిలి ఒక భిక్షువుగా మారడం వెనుక నిజమైన వైరాగ్యముందా, లేక కీర్తి ప్రతిష్టల కోసం దాగి ఉన్న ఆశ ఉందా అనే ఆసక్తికరమైన విషయాన్ని మనమీరోజు తెలుసుకోబోతున్నాం. మొదటిది, సన్యాసం ముసుగులో ఏర్పడే నకిలీ మార్గం. మీకో విషయం తెలుసా? కొందరు కేవలం కానుకలు, సుఖాల కోసమే భిక్షువుగా మారుతుంటారు. బుద్ధుని బోధనల్లో చెప్పిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఇక్కడ మనం గమనించాలి. ఒక వ్యక్తి చెట్టులోని అత్యంత గట్టి భాగాన్ని, అంటే అసలైన సారాన్ని వెతకడానికి వెళ్ళి కేవలం దాని ఆకులు, బెరడు చూసి మురిసిపోయినట్లు, వీరు కూడా తాత్కాలిక భౌతిక లాభాలకే ఆగిపోయి అసలైన ఆధ్యాత్మికతను కోల్పోతారు. రెండవది, అనుకోకుండా సాధించే విజయం. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా నిజం. కేవలం ఆశ్రయం లేదా ఆహారం కోసం తప్పుడు ఉద్దేశంతో ఒకరు భిక్షువుగా మారినా, ఆ క్రమశిక్షణగల వాతావరణంలో ఉండటం వల్ల వారి జీవితం పూర్తిగా మారిపోవచ్చు. నిరంతరం మంచి విషయాలు వినడం, ధ్యానం చేయడం వల్ల వారిలోని దురాశ పూర్తిగా తొలగిపోయి వాళ్లు కూడా నిజమైన మార్గంలోకి రాగలరు. ఇక చివరిగా, నిజమైన వైరాగ్యానికి, నకిలీ ఆశకు తేడా ఎలా గుర్తించాలి? సింపుల్. వారికి వచ్చే కానుకలు ఆగిపోయినప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తారో గమనిస్తే చాలు. ఒక నిజమైన భిక్షువు ఎప్పుడూ ప్రశాంతంగా, ఏకాంతంగా ఉంటాడు. కాని నకిలీ వ్యక్తి ఆందోళన చెందుతూ జనం దృష్టిని ఆకర్షించడానికి నానా తంటాలు పడతాడు. కేవలం కాషాయబట్టలు ధరించి తలనీలాలు అర్పించినంత మాత్రాన ఎవరూ భిక్షువు కాలేరు. మనసులో ఎలాంటి దురాశ లేకపోవడమే దానికి ఏకైక ప్రామాణికం.